హలో గైస్, తగ్ లైఫ్ అనే చిత్రం భారీ ఫ్లాప్ కావడానికి కారణం ఏందో ఈ వీడియోలో చెప్పేస్తా. కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లైఫ్ అనే చిత్రానికి మణి శర్మ గారు డైరెక్టర్, అదేవిధంగా కమల్ హాసన్ గారు హీరోగా నటిస్తున్నారు. చేసింది స్టోరీ నుంచే భయ్య తగ్ లైఫ్ అనే చిత్రానికి. ప్లస్ డైరెక్షన్ గిట నమ్మకం పెట్టుకున్నాం అంతగానం, కానీ నమ్మక ద్రోహం చేశారని చెప్పుకోవచ్చు మణి శర్మ గారు. అదేవిధంగా కమల్ సార్ గారిని ఎలాగనో ముసలైన అయ్యిండు. ఆ ముసలైనకి ఇలాంటి కిస్ సీన్స్, ఇలాంటి ఫైట్ సీన్స్ పెట్టడం ఆపితే బాగుంటుంది కదా. ఒక నాన్న క్యారెక్టర్ అలాంటివి చేసి వాళ్ళ కొడుకుతో యుద్ధం తర్వాత ఒక మంచి ఫైట్ సీన్ ఇస్తే ఎండింగ్లో పర్వాలేదు, సినిమా బాగుందని చెప్పుకోవచ్చు. కానీ కమల్ హాసన్ గారి గ్యాంగ్స్టర్ పెట్టి సినిమా మొత్తంలో ఒక గ్యాంగ్స్టర్ చేసినట్టు ఒక కారణం లేదు, కానీ గ్యాంగ్స్టర్ అనే ఒక పేరు మాత్రమే. తన కొడుకుతో యుద్ధం చేయడానికి అదొకటి. అసలు ఏముందా స్టోరీలో కథ చూడడానికి ఆడియన్స్కి అనేది సినిమా రన్ అవుతుంది. ఫ్లాప్కి మారడానికి జరగండి ఇదే అని చెప్పుకుంటున్నా. ఆనెస్ట్గా చెప్తున్నా, నిజంగా నాకేమనిపిస్తుందంటే మణి శర్మ గారు ఇంత టాలెంటెడ్ పర్సన్, ఇంత టాలెంటెడ్ డైరెక్టరు ఎన్నేళ్ల తర్వాత 38 ఏళ్ళ తర్వాత కమల్ హాసన్ గారితో సినిమా తీస్తున్నాడంటే ఆ కాస్త కూస్త గిట కామన్ సెన్స్ లేదా అని అడుగుతున్నాను. ఎందుకంటే ఇంత చెత్త డైరెక్షన్ ఏంది భయ్య, అసలు ఇంత చెత్త స్టోరీ రైటింగ్ ఏంది. ఒక స్టోరీలో గ్యాంగ్స్టర్ అనే వ్యక్తి ఏం పని చేస్తాడో రాయాలి కదా, ఎందుకు రాయలేకపోయారు? అసలు ఆ గ్యాంగ్స్టర్ ఎలాంటి గ్యాంగ్స్టర్ అనేది గిట చూపించలేకపోయారు. ఎందుకంటే ఆయన ముసలోడుగా కమల్ హాసన్ గారు అంటే నేను ఎక్తాలు చేస్తలే, నేను నవ్వుతలే, ఆయన చూసి ఏం చెప్తలే. కమల్ హాసన్ గారు గ్రేట్ ఇండియన్ యాక్టర్ అని ఒప్పుకుంటాను, అదేవిధంగా రెస్పెక్ట్ ఇస్తున్నాను. కానీ అంతా ముసలిగా నాకు ఇలాంటి క్యారెక్టర్స్ ఇవ్వాలంటే చాలా కష్టమైన విధమే. కానీ మణి శర్మ గారు ట్రై చేశారు, ఫర్ దట్ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. కానీ భారీగా ఫ్లాప్ కావడానికి ఒకే ఒక రీజన్, స్టోరీ కరెక్ట్ లేదు, డైరెక్షన్ సరిగా లేదు, హీరో యాక్టింగ్ సరిగా లేదు, అదేవిధంగా ఫస్ట్ ఫైట్ కెమెరా వర్క్ లేదు, ఎడిటింగ్ వర్క్ లేదు, బీజిఎం సరిగా లేదు. సినిమా మొత్తం ఫెయిల్ కావడానికి మూవీ టీమే కారణం అని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి స్టార్ట్ అయింది స్టోరీ బాయ్ నుంచే ఈ సినిమా డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మరి మీకు ఈ సినిమా చూసి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, ఎందులోనైతే డిసప్పాయింట్ అయ్యారో. మరి నాకైతే ఈ డిసప్పాయింట్, మరి మీకేమనిపించిందో నా మాటలు, అదేవిధంగా నేను చెప్పినది కరెక్ట్ అయితే కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ తెచ్చుకోనికి జై హింద్.